ఎస్, హైదరాబాద్ గణేష్ ఉత్సవాలను తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి. దేశంలో టాప్ ముంబై తర్వాత హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు, గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు పెట్టింది పేరు. కొద్దిసేపటి క్రితం చూసినాం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ఘట్టం తర్వాత బాలాపూర్ గణేశుడు ఇప్పుడిప్పుడే చార్మినార్ దాటి వడివడిగా విడివిడిగా హుస్సేన్ సార్ వైపు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడే చార్మినార్ నుంచి మంచి వ్యూ మనకు ఇక్కడ కనబడుతోంది. అంటే హైదరాబాద్ ఒక ఐకానిక్ హైదరాబాద్ చిహ్నమైన చార్మినార్ దగ్గర కోలాహలం ఏ విధంగా ఉందో మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఆ వైపు నుంచి వచ్చే ప్రతి వినాయకుడు చార్మినార్ నుంచి నేరుగా హ్యాబిట్స్ వైపు రావాల్సిందే. ప్రస్తుతం మనం చార్మినార్ పైనున్న దృశ్యాలు కనుక చూసినట్టయితే ఆ శోభయాత్రల విజువల్స్ కానీ, ఆ తర్వాత డప్పు కోలాటాలు, ఇట్లాంటి విజువల్స్ మనం పర్టికులర్గా మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా వాహన శ్రేణి, అదేవిధంగా శోభయాత్రల శ్రేణి, గణేష్ వినాయకులు మనకు అడుగడుగున దర్శనమిస్తున్నారు. ఒక గణేష్ అంటే ఒక గల్లీలో ఒక రూపం గణనాథుడు ఒక రకంగా ఉంటే, మరో గల్లీలో ఇంకో రకంగా దేశవ్యాప్తంగా రకరకాల గణేష్ విగ్రహాలు, గణనాథులు ఎక్కడైతే ఉంటారో అంతకు తగ్గట్టుగా ప్రతి టైపు, ప్రతి స్టైల్ వినాయకుడు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న పెద్ద పెద్ద టస్కర్లలో భారీ శోభయాత్ర ద్వారా హుస్సేన్ సార్ వైపు, గంగమ్మ వైపు పరుగులు పెడుతున్న బాలాపూర్ గణేష్ను చూస్తున్నాం. 35 లక్షల లడ్డు బేలం ధర పలికాడు. ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎత్తులో, వెయిట్లో టాప్, దేశంలోనే అతిపెద్దం. ఆ తర్వాత వేలంలో కూడా ఈసారి జాతీయ దృష్టిని ఆకర్షించింది బాలాపూర్ గణేశుని లడ్డు. 30 లక్షల ధర పలికింది. 12 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఇప్పుడు సమయం 3 గంటల 40 నిమిషాలు 39 నిమిషాలు అయింది. ఇప్పుడే చార్మినార్ క్రాస్ అయి హుస్సేన్ సార్ వైపు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. శోభయాత్రలో ఎటు చూసినా కూడా మనకు ఒక కన్నుల పండుగమైన వాతావరణం కనబడుతోంది. ముఖ్యంగా ప్రతి శోభయాత్రలో సాంస్కృతిక నృత్యాలు, కోలాటాలు, ముఖ్యంగా పోతరాజులు. తెలంగాణలో పోతరాజులు అంటే ఒక పెట్టింది పేరు, తెలంగాణ సంస్కృతికి అదొక పేరు. చూస్తున్నాం అశ్వక దళాలు. ఇందాక మనం ఖైరతాబాద్ గణనాథుని ఒక సెక్యూర్ జోన్లో ఖైరతాబాద్ గణనాథుని హుస్సేన్ సార్ వైపు ఇవే అశ్వక దళాలు తీసుకెళ్ళాయి. నెక్స్ట్ ఇవే అశ్వక దళాలు బాలాపూర్ గణేశుడికి ఎస్కాట్ ఇస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం, నేను ఇందాక చెప్పినట్టు పోతరాజులు. మన పోతరాజుల గురించి చాలా గట్టిగా, చాలా బలంగా చెప్పుకోవాలి. మన తెలంగాణ సాంప్రదాయం ఇది. గ్రామీణ తెలంగాణలో మన గ్రామ దేవతలుగా, గ్రామ రక్షకుడిగా ఇక్కడ మనం పరిగణిస్తాం. బాలాపూర్ గణేష్ ఉత్సవంలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఈ విన్యాసాలు గణేషుని యాత్రకి ముందు లేదా వెనుకకు జరుగుతూ ఊరేగింపుగా రక్షణ కవచంలా వీరు వస్తున్నారు. పోతరాజు సాంప్రదాయం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామ దేవతలుగా వీరు పరిగణించబడతారు. బాలాపూర్ గణేష ఉత్సవంలో ఈ సాంప్రదాయాన్ని పర్టికులర్గా వాడతారు. కొన్నిసార్లు పోతరాజు పాతరాజుల శరీరంపై గాయాలు చేసుకొని శారీరక విన్యాసాలు కూడా అప్రోచ్ చేస్తుంటారు. అంటే ఎక్కడ చూసినా కూడా మన తెలంగాణ సంస్కృతి ఇందాక మనం ఖైరతాబాద్ చూసినాం. ఖైరతాబాద్ గ్రామదేవత విగ్రహాన్ని కూడా హుస్సేన్ సార్ వైపు తీసుకొచ్చినారు. అదే తరహాలో అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా పోతరాజుల విన్యాసం అది చూస్తూనే మనకు ఒక్కసారిగా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. ఆ పోతరాజు మంచి మ్యూజిక్ ఉంటుంది, జానపదులు అలరిస్తాయి. ఆ డప్పు చాపం ఏదైతే బ్యాండ్ ఉంటుందో ఆ బ్యాండ్ మేళంకు తగ్గట్టుగా అక్కడ స్టెప్పులు ఉంటాయి. పోతరాజుల విన్యాసాన్ని ఇందాక చూసినాం. ఒకసారి చార్మినార్ వెళ్దాం. చార్మినార్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. ఒక పక్క హైదరాబాద్ అంటే జాతీయ వ్యాప్తంగా హైదరాబాద్ అనగానే మనకు చార్మినార్ అనేది మన ఐకాన్.
ఐకాన్ చూస్తున్నాం. ఐకాన్కి ఎదురుగా బాలాపూర్ గణనాథుడు చార్మినార్ కింద నుంచి మెల్లమెల్లగా హుస్సేన్ సాగర్ తీరం వైపు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మినార్ నుంచి కిందికి వెళ్ళి చార్మినార్ ప్రపంచ పటంలో, జాతీయ పటంలో హైదరాబాద్ అనగానే మనకు ల్యాండ్ మార్క్ చార్మినార్ వస్తుంది. ఆ చార్మినార్ నుంచి నేరుగా బాలాపూర్ గణేశుడు హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న దృశ్యం. రైట్, ఇప్పటిదాకా చార్మినార్ ఒకసారి ట్యాంక్ బండ్ వెళ్దాం. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ కూడా ఒకసారి చూద్దాం. దాదాపు ట్యాంక్ బండ్ వద్ద 20 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 క్రేన్లు చాలా బిజీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి ట్యాంక్ బండ్ వెళ్దాం.